రాష్ట్రాల్లో ఎండవేడి ఎక్కువగా ఉంది. బయటికి వెళ్ళాలంటే కూడా జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అలాంటిది నిత్యం కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఈ ఎండవేడిని తట్టుకుంటూ స్టీల్ బాడీ ఉన్న బస్సులు నడుపుతూ ఈ ఎండలో ఇంత కష్టపడుతున్న బస్ డ్రైవర్లు, అలాగే టికెట్లు అందిస్తున్న కండక్టర్ల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది ఇంత ఎండ వేడిలో ఈ ప్రయాణం ఎలా ఉంది? బాగా వేడి వస్తుంది, కింద కూడా ఇంజన్ వేడి ఉంది. ఈ టవాల్ తడిపి వేసుకుంటే ఒక 4 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు ఒట్టిగానే పోతుంది. ఇది ట్రిప్ 2-3 తాగుతున్నాం, అయినా కానీ కవర్ అవ్వట్లేదు. జలుబు ఫీవర్ లాగా అనిపిస్తుంది. వేడి తట్టుకోలేకపోతున్నాము. ఈ వేడి చాలా ఓవర్గా ఉంది మేడం. ఇది ఇంకెన్ని రోజులతో తెలియట్లేదు. మజ్జిగ ఏమైనా ట్రిప్కి మజ్జిగ తీసుకుంటున్నాము, చల్లటి వాటర్ తీసుకుంటున్నాము. రోడ్ల పైన కుళాయిలో వాటర్ పెడతారు కదా మేడం, అవి 2-3 బాటిల్ అయిపోతున్నాయి. అయినా కానీ ఏం తాగినట్టు కూడా అనిపించట్లేదు, దూపారట్లేదు, అది తాగినట్టు అనిపించట్లేదు. చాలా ఇబ్బంది పడుతుంది మేడం. కొంచెం చాలా ఇంకా ఎండవేడిగా పెరుగుతుంది మేడం. ఇప్పుడు జలుబు అయింది, తట్టుకోవడానికి కూడా కష్టం అయిపోతుంది మేడం. ఇక్కడ ఇంజన్ పెట్టింది మేడం, బయట ఆ వేడి వస్తుంది, 2 దిక్కుల వేడి రావడం వల్ల చాలా ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం. అయితే చేయక తప్పదు, ఎందుకంటే మనం ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి చేయక తప్పదు, చేయాలి తప్పదు మేడం. కూల్ వాటర్ మరి ప్రతి బస్ స్టాండ్లో కూల్ వాటర్ పెడుతున్నారు. తర్వాత కుండల్లో వాటర్ పెట్టడం వల్ల ఆ వాటర్ తాగుతున్నాం. ఆ వాటర్ బాటిల్ నింపిన తర్వాత కూడా 1 కిలోమీటర్ వారం మళ్ళీ హీట్ అయిపోతుంది. ఆ నీళ్ళు అని తాగేస్తున్నాం. అయినా కానీ తాగేసినా చెమట కూడా బయటకు వెళ్ళిపోతుంది, కానీ మాకు ఏం అనిపించట్లేదు. ఇంత తాగినా దూపారట్లేదు. చాలా కష్టంగా ఉంది మేడం. ఈ 1 మంత్ కష్టపడాలి ఇంకా. ప్రజెంట్ ఎండవేడిని తట్టుకోవడానికి అయితే వారు మజ్జిగ తీసుకోవడము, అలాగే బయట ఎక్కడైనా కుళాయి దగ్గర వాటర్ తాగడము, కూల్ వాటర్ తీసుకోవడం, మధ్యలో ఆగినప్పుడు బస్ స్టాండ్ దగ్గర తీసుకోవడం లాంటివి చేస్తున్నట్టుగా వారు చెబుతున్నారు. దాంతోపాటు ఈ ఎండవేడికి తట్టుకోలేక వారికి జలుబు, ఫీవర్ లాంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఈ నిత్యం కొన్ని కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణిస్తూనే ఉంటారు. ఒక్కొక్కరికి 8 గంటల వరకు కూడా డ్యూటీస్ ఉంటాయి. దాంతోపాటు ఇంతమంది అంటే ప్రయాణికుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. మరోవైపు చూసినట్లయితే కూడా ఇటు ఫ్రీ లక్ష్మి టికెట్ అని కావచ్చు, మహిళలకి ఫ్రీ టికెట్ ఉండడం ద్వారా కూడా జనాలు ఎక్కువగా ఉంటున్నారు. ఇంత వేడిలో, ఇంత రద్దీలో ఇంతమంది జనాలు తీసుకొని వెళ్ళేటప్పుడు డ్రైవర్కి ఎఫెక్ట్ పడుతుంది. అలాగే ఇంజన్ వేడి ఉంటుంది. అలాగే బస్ అంతా కూడా ఐరన్ బాడీ కాబట్టి ఎండవేడి ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కండక్టర్ కూడా ఈ జనాల మధ్యలో తిరుగుతూ కూడా వారందరికీ టికెట్లు ఇవ్వాలి కాబట్టి ఎంత వేడిని తట్టుకుంటూ కూడా ప్రజలకు సేవ చేయడానికి తాము ఎంతో ఇష్టపడుతున్నామని, ఎంత వేడున్నా సరే మేము అడ్జస్ట్ అవుతూ పనిచేస్తున్నట్లుగా వారైతే చెబుతున్నారు. ఇప్పుడు శ్రవితో ప్రియాంక, HM TV, హైదరాబాద్.